ఒక అందమైన అడవిలో ఒక చిన్న చీమ ఉండేది. అది చాలా శ్రమపడే చీమ. రోజంతా ఆహారం సేకరించి తన గూటికి తీసుకెళ్తూ ఉండేది. ఒకరోజు చాలా వేడి వేసింది. చీమకి దాహంగా అనిపించింది. కొంచెం నీళ్లు తాగాలి అనుకుంది. అది నది దగ్గరికి వెళ్ళింది. నీళ్లు తాగుతుండగా అచానక్ ఆమె కాలు జారి నదిలో పడిపోయింది. అయ్యో, కాపాడండి కాపాడండి అని మునిగిపోతున్నాను అని చీమ అరిచింది. ఆ సమయంలో ఒక అందమైన పక్షి చెట్టు కొమ్మపై కూర్చొని ఉంది. అది ఆ శబ్దం విని కింది చూసింది. అయ్యో, చిన్న చీమ ప్రమాదంలో ఉంది అని అనుకుంది. పక్షి వెంటనే ఒక పెద్ద ఆకును తెంచి నదిలో వేసింది. చీమ, ఈ ఆకుపైకి ఎక్కు అని పిలిచింది. చీమ చాలా కష్టపడి ఆకుపైకి ఎక్కింది. ఆ ఆకు నీటిలో తేలుతూ ఒడ్డుకు చేరింది. చీమ సంతోషంగా చెప్పింది, ధన్యవాదాలు పక్షిగారు, మీరు నా ప్రాణాలు కాపాడారు అని. పక్షి నవ్వుతూ అంది, మనం ఒకరికి ఒకరు సహాయం చేయాలి కదా. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి చెట్టు కొమ్మపై విశ్రాంతిగా కూర్చుంది. అప్పుడే ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. ఆయన చేతిలో విల్లు బాణం ఉంది. ఆ పక్షిని లక్ష్యంగా పెట్టాడు. అది చూసిన చీమ వెంటనే పరిగెత్తింది. పక్షిగారిని కాపాడాలి అని అనుకుంది. చీమ వేటగాడి కాలు వేళ్లను గట్టిగా కరిచింది. అయ్యో అని వేటగాడు నొప్పితో అరిచాడు. ఆయన బాణం తప్పుగా వెళ్ళిపోయింది. ఆ శబ్దం విని పక్షి వెంటనే ఎగిరిపోయింది. పక్షి ప్రాణాలు దక్కాయి. పక్షి కిందికి వచ్చి అంది, చీమ, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. చీమ నవ్వుతూ అంది, నువ్వు ముందుగా నన్ను కాపాడావు కదా. అలా ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. నీతి, మోరల్: మంచి చేసిన వారికి మంచి తిరిగి వస్తుంది. సహాయం ఎప్పుడూ వృధా కాదు. ఐ హోప్ ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, ఎంజాయ్ ఏఐ డ్రీమ్. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.